అలా అవుట్ అయ్యావు? వదిలే. Welcome to the sports news. BCCI on Friday announced the squad for the one-day series against Australia. Batsman Praneeth Kumar has been named as the team's vice captain. రియా, విన్నావా? ప్రణీత్ ఈస్ ఇండియన్ టీమ్స్ న్యూ వైస్ కెప్టెన్. విన్నాను. ఎక్కడికి? చిన్న పనుంది, బయటికి. ఆటో. ఇతని గురించి డీటెయిల్స్ కావాలి. వీడి గురించి నీకెందుకు? నేను కోల్కతాలో జర్నలిజం చదువుతున్నా. క్రికెట్ అంటే కూడా ఇష్టం. నేషనల్ క్రికెట్ అకాడమీ స్పాన్సర్ చేస్తున్న క్రికెట్ టూర్ కోసం హైదరాబాద్ వచ్చా. ఇక్కడ తన గురించి మాట్లాడుకుంటుంటే క్యూరియస్ గా అనిపించింది. స్టేడియం రికార్డ్స్ లో ఫోటో కూడా దొరికింది. అందుకే తన గురించి ఆర్టికల్ రాద్దామని. నాకు డౌట్, వీడి గురించి నాకు తెలుసని నీకెవరు చెప్పారు? ఫోటో వెనుక స్టూడియో అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్తే నువ్వు తన ఫ్రెండ్ అని, ఎప్పుడు ఏదో ఒక డెకాల్ట్ పని చేసి జైల్లో చుట్టూ తిరుగుతావని చెప్పారు. సరే సరే, నేను చెప్తాను, నువ్వు రాసుకుంటావు. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు, అది తీసుకెళ్లి మీ అమ్మకి ఇస్తావు. నాకేంటి? ఆ. 5,000 ఇచ్చి నా మనసు గెలుచుకున్నావు. చెప్పేస్తా. రైల్వే రాజు, ఆడి ఓడిన ఆటవీడు. హైదరాబాద్ ఏ బెంగళూరు ఏ జట్ల మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. ఓడిపోతుందనుకున్న హైదరాబాద్ ను 61 బంతుల్లో 97 పరుగులు చేసి బ్యాట్స్మెన్ రైల్వే రాజు విజయానికి చేరువ చేశాడు. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం హైదరాబాద్ వైపు రావాలంటే లాస్ట్ బాల్ 4 రన్స్ టు విన్. దేవుడా, ఈ మ్యాచ్ రాజు చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ కనుక నువ్వు గెలిపిస్తే రాబోయే వినాయక చవితికి మన కాలనీలో నీకు మండపం ఘనంగా పెట్టిస్తాం. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. పుష్పాని పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమ. ఆంజనేయ రెడ్డి, ఆకాశవాణి వార్తలు. ఈ రోజు మధ్యాహ్నం నక్సలైట్లు ఐజీ ఆంజనేయ రెడ్డిని తన స్వగృహంలోనే కాల్చి చంపారు. కాల్పుల్లో ఒక హోంగార్డ్ మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నక్సల్స్ పై కఠిన చర్యలు తప్పవని
మీరు ఓకే సార్? వాళ్ళేరి తప్పించుకున్నారు. సార్ పరిస్థితి చేయమంటారా? ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఈ ఊరు దాటితే అంతా అడివే. వద్దు, అక్కడొకటి పడ్డాడు, పట్టుకురండి. ఓకే సార్. మీకు దండం పెడతా, నన్ను విడిచిపెట్టండి సారు. వదిలేస్తా, కానీ ఒక విషయం చెప్పు. ఒక ఆడది గజ్జె కట్టి ఆడుతుంటే చుట్టూ ఇంతమంది ఆర్మ్డ్ సెక్యూరిటీ ఉన్నది నేను ఒక్కడే. అయినా కౌంటర్ ఫైర్ చేయకుండా తను సెక్యూర్ గా తీసుకెళ్లారు. ఏంటి హడావిడి? ఎవరితను? సారు, ఆ అక్క పేరు అహల్య, మా స్టేట్ కమిటీ సభ్యుడు సవ్యసాచి పెండ్లం. ఆమెని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ సారు. అంతకన్నా తెలియదు సారు. ఈ బ్యాగ్ లో డబ్బు బంగారం దొరికాయి. మీకేమైనా? మనది కాని డబ్బు హరాం అవుతుంది, నేను ముట్టను. ఓ పని చేయండి, మొన్న అటాక్ లో చనిపోయిన మన కానిస్టేబుల్స్ ఇంటికి పంపించండి. ఐజీ గారి పైన జరిగిన అటాక్ తో మన వాళ్ళందరూ డిఫెన్స్ లో పడ్డారు. ఈ టైంలో సవ్యసాచి లాంటి షార్క్ని పడితే గానీ మొరాల్ మళ్ళీ బిల్డ్ అవ్వదు. మనం ఎంత ట్రై చేసినా కొరియర్ సిస్టమ్ బ్రేక్ చేయలేం. ఒక్కటే దారి, అహల్య. దాన్ని పడితే వాడు దొరుకుతాడు. నాకు ఆ పుణ్యస్త్రీ పూర్తి డీటెయిల్స్ కావాలి. అమ్మ, బాబు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరైనా సరే. రాజు సార్. గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. కానీ నీ గేమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ అది? ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ ఆడుతున్నావు, కానీ సిక్స్ విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నావు. లోకల్ బౌలర్స్ అయితే పర్లేదు, నేషనల్ బౌలర్ పడ్డాడు అనుకో లాంగ్ ఆన్ లో దొరికేస్తావు. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది సార్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ అది క్రికెట్ లో లీగలో కాదో తెలియట్లేదు. రాజు, వస్తానా? అర్జెంట్ గా మాట్లాడాలి. వస్తానా తల్లి, వస్తానా? సార్ అది సరే వెళ్ళి చంపేసేటట్టుంది. నిత్యా, వెళ్ళిపో, నీతో మాట్లాడను. ఏమైంది? పిన్ని పెళ్లి చేస్తానంటుంది. ఇదేనా తమిళ సినిమా అనుకున్నారా? పక్క పక్క నుండి అరుస్తారు. దగ్గర వెళ్ళి మాట్లాడుకోండి. ఏదో గోళ మీరు. ఎవరితో? మా మామయ్యతో. కంగ్రాట్స్, అయితే చేసేసుకో. నువ్వు ఇలాగే కామెడీ చేస్తుండు, నాకు ఇలా పెళ్లి పిల్లలు కూడా పుడతారు. ఇంకేంటి సూపర్. ఒకటి గవస్కరని, ఇంకొకటి రవిశాస్త్రిని పేర్లు పెట్టాయి. చిపో, నిజంగానే నీతో మాట్లాడను. నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. ఆ తర్వాత మాట మాని. జోకా? కాదు, నీ చేయలేవు. ఇవ్వు. నీ దగ్గర పెన్ ఉందా? లేదు. కదలకు. జాగ్రత్తగా విను. ఇదొక నది. ఈ వైపు పులి ఉంది, ఈ వైపు మేక ఉంది. ఈ మేకని పులి ఎలా తింటుంది? జంప్ చేసి తింటుంది. జంప్ చేయడానికి కదా మూసినది అనుకుంటున్నావా? నైల్ నది మైలు వెడల్పు ఉంటుంది. నెక్స్ట్. బోట్ ఏదైనా? పుల్లులు బోట్ లెక్క. నాకు తెలీదు, నువ్వే చెప్పు. బాగా ఆలోచించు. తెలీదనగా, నువ్వే చెప్పు. అదేంటో ఎలాగో నాకు తెలీదు, కానీ నీ చెయ్యేలా ఇంతసేపు పట్టుకోవటం చాలా బాగుంది. అందుకే నిత్యా, ఐ లవ్ యూ. కొట్ట 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 చచ్చిపోతా. రాజు, ఇంతమంది అమ్మాయిలుండగా నీకు నేనే ఎందుకు నచ్చాను? అది నేను ఎక్కువగా ఒకటేది 6 ట్రై చేసినప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి, ఎందుకంటే నాకు ఆమ్ పవర్ తక్కువ కదా. నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మంచి దిట్టంగా ఉంటావు కదా, నిన్ను చేసుకుంటే పుట్టేవాడు కొడితే 6 కొడితే 6. అమ్మా సచ్చినోడా! అదేంటది కొట్టనన్నావు కదా? నేను లావడం లేదే తల్లి, దిట్టం అన్నాను అంతే. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నా. ఏం రాబాయ్, కొత్త సినిమాలు ఏమొచ్చినాయి?
ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఇంగ్లీష్ సినిమాలు అంటే ఆ టైపా? చిచ్చి అవి కావు, బ్రూస్లీ సినిమాలు. ఫైటింగ్ ఉంటదా ఉండదా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. మరి ఇదిగో 50 రూపాయలు డిపాజిట్, 10 రూపాయలు రెంట్. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు? ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? డబ్బులు ఇవ్వకుండా పోతారండి? ఆగండి. డబ్బులేంది బే? క్యాసెట్లు డబ్బులు ఏం లేవు. మా గురించి తెలియదు బే. ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా మీరు? మీరు నాకు పుట్టారా? ఫ్రీగా ఇస్తావా? ఆయన నా బిజినెస్ లో నీ పెత్తనం ఏంటి? ఇలా అయితే దంతా చేసినట్టే. వాళ్ళతో పెట్టుకుంటే వ్యాపారం సాగదు. వాళ్ళు ఎవరనుకుంటాం? భగవాన్ దాస్, కృష్ణదాస్, చరణ్ దాస్, ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు కరేపాకు మొక్కలు పెంచుకుంటారు. వీళ్ళు మాత్రం మార్కెట్లో దొరికే గంజాయి క్వాలిటీగా లేదని ఇలా సొంతంగా ఇంట్లో పెంచుకుంటారు. నగరంలో పెరుగుతున్న భగవాన్ దాస్ ఆగడాలు. శర్మ గారు, కథలు రాసేవనుకో మంచి పేరు వస్తుంది, గురించి రాసేవనుకో జాబ్ వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? చూడు మిస్టర్, జర్నలిస్ట్ గా ప్రమాణం చేసిన రోజు నుంచే వృత్తి ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా కత్తి కన్నా కలమే గొప్పది. కత్తే గొప్పది. కత్తే గొప్పది. ప్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తావరా? అందులోనూ వాళ్ళ యూనియన్ నాయకుడికి మేమే వాళ్ళ తోలికెళ్ళాం. ఎంత ధైర్యం రా నీకు? కంప్లైంట్ ఇస్తావా? చెప్పిన తర్వాత కూడా ఆయన కొట్టావా? ఇరక్కొట్టండి. నన్నెవరూ కొట్టలేదు, బాత్రూమ్ లో జారి పడ్డాను. అబద్ధం చెప్పకండి. ఈ బాత్రూమ్ దెబ్బలా వాడే కొట్టాడు. భగవాన్ దాస్ తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే, లేకపోతే వాడని చంపేస్తాడు. వాట్ యు థింక్? యు థింక్ ఐమ్ అన్ ఇడియట్? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నేను ఐఎస్ లోకి రాకముందు మెడికల్ డాక్టర్ని, దట్ టు ఫ్రమ్ ఎయిమ్స్. లుక్ ఎట్ దిస్ పిక్చర్స్, బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వూండ్స్. ఇట్స్ అ క్లోజ్ రేంజ్ షాట్. 5 meters కన్నా తక్కువ దూరం నుంచి షూట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటర్. నిజమైన బోటుకప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాం. ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకుని వాటితో యుద్ధం జరుగుతోంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. హౌ కెన్ యు టాక్ లైక్ దిస్ మిస్టర్ ఇమ్తియాజ్? చట్టాన్ని గౌరవించకపోతే మీకు వీళ్ళకి ఏం తేడా? నేను అదే అడుగుతున్నా మేడం. మాకైనా రూల్స్, వాళ్ళకి లేవా? మా నాన్న 20 సంవత్సరాలు కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఎస్ఐగా ప్రమోట్ అయిన రోజు అమ్మతో కలిసి జీప్లో బయలుదేరాడు. ల్యాండ్ మైన్ కి ధమాకా, అమ్మీ అబ్బు కే సాత్ 5 और కానిస్టేబుల్. ఏ ముక్క ఎవరితో అర్థం కాక కలిపి పూర్తి చేశాం. అప్పుడు ఎక్కడున్నారు మేడం మీరు? దేర్ ఇట్ ఇస్. యు ఆర్ టేకింగ్ దిస్ పర్సనలీ. మీరు మీ పర్సనల్ మోటివ్స్ కోసం ఇలా చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులం. అండ్ స్టేట్ ఎప్పుడు హింసని కానీ ప్రతిహింసని కానీ సపోర్ట్ చెయ్యదు. మేడం మీది ఈ రాష్ట్రం కాదు. యహా కా ఇన్సాన్ और हालत आप जानते नहीं. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ లో పడతారేమో అని. వాట్? నువ్వు నన్ను భయపడాలని చూస్తున్నావా? ఆర్ యు ట్రైయింగ్ టు థ్రెటన్ an IAS ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు. ఇనఫ్ సెడ్ ఇమ్తియాజ్. లా ఇస్ లా ఫర్ ఆల్. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. యూ కెన్ లీవ్ నౌ. అది కాదు మేడం. ఐ సెడ్ లా ఇస్ లా ఫర్ ఆల్. అవుట్. ఫోన్ నాకే మేడం. హలో శాంతారాం చెప్పు. 15 గ్రాములకు ఓకేనా? ఎవరు? శాలిని మిశ్రా, డాటర్ ఆఫ్ శివంగి మిశ్రా IAS. ఓకే ఓకే మేడం, అలాంటి పట్టించుకోరు. లా ఇస్ లా ఫర్ ఆల్. లేదు 10 గ్రాములు దాటిందిగా. పెడ్లింగ్ కేసు. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. कुछ प्रॉब्लम है तो मुझे कॉल कर.